హాయ్ ఎవ్రీవన్, సింపుల్ అండ్ క్విక్గా ఈరోజు బనానా పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. పిల్లల్ని అరటిపళ్ళు తినమంటే చాలామంది పిల్లలు ఇష్టపడరు. సో ఇలా పాన్ కేక్స్లో చేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. స్కూల్కి కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా బాక్స్లో వేసి ఇవ్వచ్చు. ఫస్ట్గా 3 అరటిపళ్ళు బాగా పండినవే తీసుకున్నానండి. అరటిపళ్ళు అనేది బాగా పండినవే తీసుకోవాలి, అప్పుడే పాన్ కేక్స్ చాలా బాగుంటాయి. సో ఇక్కడ నేను ఈ మూడింటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సర్ జార్లోకి అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి, అప్పుడు బ్లెండ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం బెల్లం అయితే యూజ్ చేస్తున్నానండి. కావాలంటే మీరు బెల్లానికి బదులు తేనె కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే బెల్లం కూడా నేను జస్ట్ ఇక్కడ అరకప్పేనండి, కొంచెమే యాడ్ చేశాను. ఎందుకంటే ఈ అరటిపళ్ళు స్వీట్నెస్ బట్టి మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. అరటిపళ్ళు బాగా స్వీట్గా ఉన్నాయి కాబట్టి బెల్లం తక్కువే యాడ్ చేశాను. కాచి చల్లార్చుకున్న పాలు 1 గ్లాస్ పోసాను. చిటికెడంతా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి బ్లెండ్ చేసుకున్నాను. ఈలోగా ఒక బౌల్ తీసుకుని 1 గ్లాస్ గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను. దీనిలోకి నేను బ్లెండ్ చేసుకున్నటువంటి ఈ అరటిపండు గుజ్జుదైతే వేసేసాను. వేసేసి ఇలా ఒకసారి అంతా కూడా ఉండలు లేకుండా మిక్స్ చేయాలి. నేను ఒక మిక్సర్ తోటి బాగా ఇలాగా కలిపేశాను, ఎందుకంటే ఉండలు ఉంటే మళ్ళీ పాన్ కేక్ సరిగా రావు కదా, అందుకని. ఇక్కడ నేను వంట సోడా కొంచెం వేసాను, ఒక హాఫ్ స్పూన్. అలానే ఇలాచీ పౌడర్ కొంచెం దంచి వేసాను. మీరు వంట సోడాకి బదులు బేకింగ్ పౌడర్ యూజ్ చేయొచ్చు, ఇలాచీకి బదులు వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేయొచ్చండి. నేను మాత్రం ఈ 2 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసి చూపించేస్తున్నాను అనమాట. అంటే బేకింగ్ పౌడర్, వెనిలా ఎసెన్స్ అవైలబుల్ లేని వాళ్ళు ఇలా చేసేయచ్చు. సో ఫస్ట్గా నాన్ స్టిక్ కడాయి ఒకటి పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా పాన్ కేక్స్ ఇలా వేసేసుకోవడమే. అంటే మీరు దోశలు వేసుకుంటూ ఉంటారు కదా, అలా చిన్న చిన్నగా వేసుకోవడమేనండి. ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి 1 మినిట్ పాటు అలానే వదిలేసేయాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలో ఉంచుకోండి, లేదంటే మళ్ళీ పాన్ కేక్స్ అనేవి మాడిపోతాయి అన్నమాట. సో 1 మినిట్ తర్వాత మూత తీసేసి మీరు మరొక పక్కకి టర్న్ చేసేసుకోండి. సింపుల్గా ఇలా పాన్ కేక్స్ వేసేసుకోవచ్చండి. పిల్లలకి ఇలా చిన్న చిన్నగా ఇలా వేసిస్తే స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇష్టంగా తింటారు. సో పెద్దవాళ్ళు తినాలనుకున్నప్పుడు ఇలా కావాలంటే సింగిల్గా ఒక పాన్ కేక్ అయితే వేసుకోవచ్చు. నేను మూత పెట్టేసిన తర్వాత ఒకసారి మీకు మూత తీసి చూపించాను, చూసారా ఇలా చిన్న చిన్న హోల్స్ పడుతున్నాయి. సో అట్ దట్ టైంలో ఇంకా ఒక పక్క వేగిపోయింది, ఇంకా మరొక పక్కకి టర్న్ చేసేయడమే. చూసారా ఎలా వేగిపోయిందో. అంతే, పాన్ కేక్ చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి. అలానే చాలా హెల్దీ కూడా. పిల్లలకి బయట జంక్ ఫుడ్ అలవాటు చేసే కంటే ఇలా ఎప్పుడైనా ఇలా ఫ్రూట్స్తో చేసేది కాబట్టి, అంటే బనానాతో చేసాం కాబట్టి చాలా హెల్దీ అండ్ స్వీట్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, ఇష్టంగా తింటూ ఉంటారు. ఇటువంటి అలవాటు చేయండి. బయట ఫుడ్ ఎక్కువ అలవాటు చేయడం కూడా హెల్త్కి అంత మంచిది కాదు. మరి ఎలా ఉన్నాయి ఈ పాన్ కేక్స్, మీకు నచ్చాయా? నాకైతే చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి అనిపించింది. నేను చూపించినటువంటి ప్రాసెస్లో ఒకసారి మీరంతా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఈ పాన్ కేక్స్ ఎవరికైనా షేర్ కూడా చేయండి, ఎవరైనా చేసుకుంటారు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, కేక్ స్మెల్లే వస్తుందండి, గోధుమ పిండి కూడా యాడ్ చేసాం కదా. ఇంతకీ మీరంతా సీతాఫలం ఐస్ క్రీమ్ తిని చూసారా? టేస్ట్ మీకు ఎలా అనిపించింది? నేనైతే ఫస్ట్ టైం తిని చూసాను. ఐస్ క్రీమ్ తింటుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సీతాఫలం తింటే ఏ టేస్ట్ ఉంటుందో అలాగే అనిపించింది నాకైతే. చాలామంది ఈ మధ్య సీతాఫలం ఐస్ క్రీమ్ ఇంట్లో ట్రై చేస్తున్నారు కదా, నేను కూడా ఒకవేళ ట్రై చేస్తే కనుక వీడియో తప్పకుండా మీతో షేర్ చేస్తాను. నైట్ డిన్నర్లోకి పాలు, ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ నాకు ఫ్రూట్స్తో తినడం అంటే చాలా ఇష్టం అండి. అంటే యాపిల్ ముక్కలు, ప్రొమోగ్రనేట్ సీడ్స్, గ్రేప్స్, కావాలంటే బనానా కూడా వేసుకోవచ్చు. ఎంతమందికి ఇష్టం ఇలా ఫ్రూట్స్తో ఓట్స్ తినడం కామెంట్ చేయండి. సో పాన్ కేక్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, అలానే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయట్లేదు. దాన్ని ట్యాప్ చేయండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తాయి. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.